ఈహెచ్ఎస్ పేరిట ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి 1.5% కోత విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా, రాజకీయంగా పెను సవాలుగా మారింది. 1.5% చూసేందుకు చిన్న అంకెలాగే అనిపించవచ్చు, కానీ లక్షలాది మంది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల జీతాల నుంచి ప్రతి నెల కట్ అవుతున్న ఈ మొత్తం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చిచ్చు రేపుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈహెచ్ఎస్ కింద ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల నుంచి 1.5% కోత విధించడంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పైకి ఇది కేవలం పరిపాలనాపరమైన, న్యాయపరమైన అంశంగానే కనిపిస్తున్నా లోపల మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదొక పెను రాజకీయ సంక్షోభంగా మారుతుంది. ప్రస్తుతం సెక్రటరియట్ కారిడార్లలో, ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో ఇదే హాట్ టాపిక్. ఈహెచ్ఎస్ పేరుతో భారీగా డబ్బులు కట్ చేస్తున్నా దానికి తగ్గట్టుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు అందడం లేదనేది ఉద్యోగుల ప్రధాన ఆరోపణ. జీతాల నుంచి ప్రతి నెల పైసలు కట్ చేస్తున్నారు సరే, కానీ అత్యవసర సమయంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళినా ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయడం లేదని బోర్డులు పెడుతున్నారు. మరి ఈ డబ్బులు ఎటు పోతున్నట్లు అని పెన్షనర్లు నేరుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ఈ స్కీమ్ను రద్దు చేస్తుందా, లేక కోర్టు తీర్పును సాకుగా చూపి పాలనలో మార్పులు చేస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక్కడే అసలు రాజకీయ చదరంగం దాగి ఉంది. రేవంత్ సర్కార్కు ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు అత్యంత కీలకమైన ఓటు బ్యాంకు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వచ్చిన తీవ్ర అసంతృప్తి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో తోడ్పడింది. ఇప్పుడు సరిగ్గా అదే అసంతృప్తి కాంగ్రెస్ వైపు మళ్ళితే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు అది ప్రధాన రాజకీయ ఆయుధంగా మారుతుంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ఎలా మలుపు తిప్పబోతుందనేది ఇండియా హెరాల్డ్ విశ్లేషించింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా గుడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. స్కూల్ ఎడ్యుకేషన్ కోసం కేంద్రం నుంచి 1000 కోట్లు కోరడం, పెన్షన్ బకాయిలు చెల్లింపుల ఒత్తిడి, అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల తగ్గింపుపై బీజేపీ చేస్తున్న తీవ్ర ఆరోపణలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది. ఇలాంటి సమయంలో హైకోర్టు నోటీసులు ప్రభుత్వానికి మింగుడు పడని పరిణామం. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈహెచ్ఎస్ కోతను ఆపేస్తే ఖజానాపై వందల కోట్ల ఆర్థిక భారం పడుతుంది. అలా కాకుండా కోతను సమర్థించుకుంటూ ముందుకెళితే లక్షలాది మంది ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. హైకోర్టుకు ప్రభుత్వం ఇచ్చే సమాధానం కేవలం ఒక అఫిడవిట్ మాత్రమే కాదు, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే కీలక రాజకీయ డాక్యుమెంట్. మరి కత్తి మీద సాము లాంటి ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఏదేమైనా ఈ 1.5% కోత సర్కారుకు మాత్రం 100% తలనొప్పి తెచ్చిపెట్టడం ఖాయం.